సరే. నో 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 ఏమ్మా వద్దు 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 తండ్రి పిల్ల ఎన్నాళ్ళు 20 ఏళ్ళు. పెళ్ళైన 20 సంవత్సరాలకి ఒక ఆశ్చర్యం, ఒక మహా అద్భుతం. ఆమె ఊహించిన రీతిలో గొప్ప కార్యం. అనుకోకుండా గర్భవతి అయింది. కానీ ఆమె ఆనందానికి షరతులు లేవు. ఆమె అంతులేని ఆనందంతో ఎక్కెక్కిపడి ఏడుస్తున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు. కొందరికి ఆస్తుల విషయంలో పెట్టచ్చు, ఇంకొందరికి ఉద్యోగం విషయంలో కావచ్చు, ఇంకొందరికి హెల్త్ విషయంలో కావచ్చు, ఇంకొందరికి పెళ్లి విషయంలో కావచ్చు, ఇంకొందరికి గర్భఫలం విషయంలో కావచ్చు. కానీ ఓపిక కలిగి దేవుడు ఇచ్చే ఆ బహుమానం కోసం ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ దేవుడిని విడిచిపెట్టకుండా ఓపికగా ఉంటారో వారికి ఏదో ఒక రోజు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరికి ఆమె బాధ కనిపించలేదు, కానీ దేవునికి వినిపించింది. ఈరోజు ఆమె గెలిచింది. డాక్టర్ చెప్పిన ఒక మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. మీరు గర్భవతి అంతే. కన్నీళ్ళు ఆగలేదు. బాధతో ఏడ్చింది. 20 ఏళ్ళు సంతోషంతో ఏడ్చింది. ఈరోజు ఇది సాధారణం కాదు, ఇది అద్భుతం. ఇది ఒక తల్లి పుట్టిన క్షణం. 20 సంవత్సరాల తర్వాత ఆమె కళ నిజమైంది. మనిషి సావు పుట్టుకలు దేవుని చేతిలో ఉంటాయి. మానవుడు జస్ట్ ప్రయోగాలు మాత్రమే చేస్తాడు. వాటికి విజయం కలగజేసేది మాత్రం కేవలం దేవుడే. సో బాధపడుతూ ఉండకండి. ఖచ్చితంగా దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు. ధైర్యం కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. నమ్మకంగా ఉండండి, అద్భుతాలు చూస్తారు. థ్యాంక్ యూ.